హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం యాప్టిట్యూడ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూడబోతున్నాం. బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు యాప్టిట్యూడ్ అంటే ఏంటో తెలుస్తుంది, మనం ఎందుకు యాప్టిట్యూడ్ని నేర్చుకోవాలి, ఎక్కడెక్కడ దీన్ని యూజ్ చేస్తాం, మనకి యాప్టిట్యూడ్లో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. సో వీటన్నిటి గురించి మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ యాప్టిట్యూడ్ అంటే ఏంటనేది చూద్దాం. మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ యాప్టిట్యూడ్ రెండు సేమేనా? సో ఈ డౌట్ అనేది చాలామందికి ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే మనకి మ్యాథమెటిక్స్ అండ్ యాప్టిట్యూడ్ రెండూ సేమ్ కాదు. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం అనేది తీసుకున్నాం. ఫస్ట్ ఒక మ్యాథమెటిక్స్ వేలో ఏ విధంగా సాల్వ్ చేస్తాం అండ్ ఒక యాప్టిట్యూడ్ వేలో ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనేది చూద్దాం. అప్పుడు వీటి రెండింటికి ఉన్న డిఫరెన్స్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఫస్ట్ మ్యాథమెటిక్స్ వేలో సాల్వ్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం √2401 ఒక వాల్యూ అనేది మీకు తెలిసినట్లయితే మీరు డైరెక్ట్గా రాయొచ్చు అనమాట. లేదు నాకు దాని వాల్యూ అనేది తెలీదు అన్నట్లయితే మీకు అట్లీస్ట్ √2500 దాని వాల్యూ అనేది తెలిసి ఉంటుంది. అంటే √25 అంటే ఎంత మనకి 5, √100 అంటే 10, 5 10 ఎంత మనకి 50, అంటే దాని వాల్యూ అనేది 50 వచ్చిందనమాట. బట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, √2401. ఓకే, సో అంటే మనకి ఇక్కడ 2401 అనేది మనకి 2500 కన్నా తక్కువే. ఓకే, అంటే దీని వాల్యూ అనేది మనకి √2401 ఒక వాల్యూ అనేది మనకి <50 ఉండాలన్నమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి లాస్ట్ 2401 అనేది ఉంది. లాస్ట్ నెంబర్ ఏముంది మనకి 1, అంటే దేని యొక్క స్క్వేర్ అనేది మనకు 1 వస్తుంది. 9 స్క్వేర్ 81, అంటే లాస్ట్లో 1 వచ్చింది కదా. మనం ఏమనుకున్నాం, <50 అయి ఉండాలి, లాస్ట్లో 1 అనేది రావాలి. అది ఓన్లీ పాసిబిలిటీ మనకి ఏముంది 49. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాని వాల్యూ అనేది 49 వచ్చింది. ఇప్పుడు 49 + 176 అంటే ఎంత మనకి 225. √225 అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి 15 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఒక యాప్టిట్యూడ్ వేలో ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని బేసిక్స్ అని తెలియాలన్నమాట. ఓకే, √9 అంటే ఎంత మనకి 3, √25 అంటే 5, √81 అంటే 9. ఓకే, సో మీరు ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి √9 నెంబర్ 9 ఏదైతే ఉందో మనకి అది వచ్చేసి ఆడ్ నెంబర్ అనమాట. దాని వాల్యూ మనకి ఏమొచ్చింది 3, అంటే 3 అనేది కూడా మనకు ఆడ్ నెంబరే. అండ్ అలాగే √25 అంటే 25 అనేది ఆడ్ నెంబర్, దాని వాల్యూ ఏమొచ్చింది మనకి 5, అంటే 5 అనేది కూడా ఆడ్ నెంబర్ అనమాట. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే √ఎనీ ఆడ్ నెంబర్ మనకు వచ్చేది ఆడ్ నెంబరే అనమాట. ఓకే, ఫస్ట్ √2401 ఒక వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మీరు అక్కడ ఆ నెంబర్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు లాస్ట్ డిజిట్ ఏముంది 1, అంటే 1 అనేది ఏంటి ఆడ్ కదా. సో మనకి ఆ ఎంటైర్ వాల్యూ అనేది ఆడ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు √ఆడ్ అంటే మనకి ఏమవుతుంది, ఆడ్ నెంబర్ వస్తుంది అనమాట. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, √ఎనీ ఆడ్ నెంబర్ మనకి ఏమవుతుందంటే ఆడ్ నెంబరే వస్తుందని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి 176 ఉంది. సో 176 అనేది మనకి ఏంటి, ఈవెన్ నెంబర్. అంటే ఒక ఆడ్ నెంబర్ ప్లస్ ఒక ఈవెన్ నెంబర్ యాడ్ చేసినట్లయితే మనకు వచ్చే రిజల్ట్ ఏమవుతుందంటే ఒక ఆడ్ నెంబరే వస్తుందన్నమాట. ఓకే, సో దీన్ని మీకు అర్థం అయ్యేటట్టుగా నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, 2 + 3 మనకి ఏమవుతుంది 5, అంటే మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 2 అనేది ఈవెన్ నెంబర్, 3 అనేది ఆడ్ నెంబర్. మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి, ఆడ్ నెంబర్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుంది, అక్కడ ఎంటైర్ వాల్యూ అనేది మనకు ఆడ్ నెంబర్ వచ్చింది. ఓకే, దాని యొక్క స్క్వేర్ రూట్ మళ్ళీ మనకి ఏమవుతుంది ఆడ్. సో ఇప్పుడు మీరు ఆప్షన్స్ అనేది చెక్ చేయండి అనమాట. మనకి ఆప్షన్స్లో మనకి అన్నీ కూడా 3 ఆప్షన్స్ అనేవి మనకి ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఓన్లీ 1 ఆప్షన్ వచ్చేసి ఆడ్ నెంబర్ ఉందన్నమాట, అది వచ్చేసి మనకి 15. సో మనకి ఇప్పుడు రైట్ ఆప్షన్ ఏమవుతుందంటే 15. సో చూసారు కదా ఒక మ్యాథమెటిక్స్కి అండ్ యాప్టిట్యూడ్కి ఉన్న డిఫరెన్స్ అనేది. సో దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే బేసిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ని యూజ్ చేసుకుని సింపుల్గా సాల్వ్ చేసే దాన్నే మనం యాప్టిట్యూడ్ అని పిలుస్తామన్నమాట. సో ఇప్పుడు మనం యాప్టిట్యూడ్ అనేది ఎందుకు నేర్చుకోవాలి అనేది చూద్దాం. మీరు ఏ కంపెనీ తీసుకున్నా కానీ రిక్రూట్మెంట్ డ్రైవ్స్లో ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి యాప్టిట్యూడ్ మీద బేస్ అయి ఉంటుందన్నమాట. అంటే మీకు టెక్నికల్గా ఎంత స్కిల్ ఉన్నా కానీ యాప్టిట్యూడ్ మీకు రానట్లయితే మీ యొక్క టెక్నికల్ స్కిల్ చూపించుకోవడానికి కూడా మనకి ఛాన్స్ అనేది ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి 80% ఆఫ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఈ ఫస్ట్ రౌండ్లోనే డిస్క్వాలిఫై అవుతున్నారనమాట. సో మీకు అర్థమైంది కదా, టెక్నికల్గా మీకు ఎంత స్కిల్ అయితే ఉందో మనకి యాప్టిట్యూడ్ మీద కూడా అంతే స్కిల్ అనేది ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం యాప్టిట్యూడ్ అనేది ఎక్కడ యూజ్ అవుతుందనేది చూద్దాం.
అంటే ఒక సాఫ్ట్వేర్ సైడ్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి మాత్రమే కాకుండా మనకి ఒక ఫర్దర్ ఎడ్యుకేషన్ కూడా మనకి ఇది అనేది యూజ్ అవుతుంది అనమాట. అంటే మీరు తీసుకున్నట్లయితే మనకి జీమాట్ అండ్ అలాగే క్యాట్ లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి కూడా మనకి యాప్టిట్యూడ్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్. అండ్ అలాగే మనకి స్కూల్ స్టూడెంట్స్ ఓకే వాళ్ళకి వచ్చేసి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఓకే ఎన్టీఎస్సి సో ఇలా మనకి కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇందులో కూడా మనకి యాప్టిట్యూడ్ అనేది చాలా అంటే చాలా యూజ్ఫుల్. అండ్ అలాగే మనకి కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ అండ్ అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ సో వీటన్నిటికీ కూడా మనకి యాప్టిట్యూడ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి మీకు యాప్టిట్యూడ్ అంటే ఏంటనేది తెలిసి ఉంటుంది. అండ్ అలాగే మనం ఎందుకు నేర్చుకోవాలి యాప్టిట్యూడ్ని అండ్ అలాగే ఎక్కడెక్కడ దీన్ని యూజ్ చేస్తాం అనేది మీకు తెలిసి ఉంటుంది. ఓకే ఇప్పుడు మనకి యాప్టిట్యూడ్లో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి అనేవి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనమాట. అంటే ఇందులో మనకు వచ్చేసి నెంబర్ సిస్టమ్స్, హెచ్సిఎఫ్, ఎల్సిఎం అండ్ అలాగే మనకి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ తీసుకున్నట్లయితే టైం, స్పీడ్, డిస్టెన్స్ అనమాట. సో వీటన్నిటిని మనం ఇందులో నేర్చుకుంటాం. అండ్ అలాగే మనకి సెకండ్ వచ్చేసి లాజికల్ రీజనింగ్. సో ఇందులో మనకు వచ్చేసి ఏంటంటే బ్లడ్ రిలేషన్స్ అండ్ అలాగే డైరెక్షన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్ సో ఇలా మనకి కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నాకు తెలిసి మీకు యాప్టిట్యూడ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలిసినాయి అనుకుంటున్నాను. సో మనం ఒక అప్కమింగ్ వీడియోస్లో యాప్టిట్యూడ్కి సంబంధించి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాం. ఓకే సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్.